So let us have a quick revision of polity. So we'll start with the historical background. So it will be very quick and fast. Okay. So let us start with the company rule. So company rule అనేది 1765 బీజం పట్టది with దివానీ రైట్స్ ఆఫ్ బెంగాలీ, బీహార్ అండ్ ఒడిస్సా. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఇట్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ ఇది. అండ్ ఇది బాంబేని అండ్ మద్రాస్ని బెంగాల్ కిందకి తీసుకొచ్చింది. సో గవర్నర్ని ది కాల్ ఇట్ as గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అండ్ అట్లా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ హేస్టింగ్స్, ఆయనకు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండే 4 members. ఓకే. అండ్ సుప్రీంకోర్టు కూడా 1774లో ఫామ్ అయింది విత్ 4 judges. Okay, there used to be 24 directors. They used to report. And Settlement Act is curtailed the jurisdictions of Supreme Court and personal laws గురించి తీసుకొచ్చింది. పిట్స్ అనేటువంటి పిల్ల బచ్చాడు. సో ఈ ఫస్ట్ టైం కమర్షియల్ డైరెక్టర్స్కి, కమర్షియల్కి అండ్ కంట్రోల్ బోర్డ్కి, పొలిటికల్ అఫేర్స్కి పెట్టిండు. అండ్ దే కాల్ ఇట్ పిట్స్ యాక్ట్ ద్వారా దే కాల్ ఇట్ ఈగోయిస్ట్ ఫెలో, దే కాల్ ఇట్ బ్రిటిష్ పొజిషన్స్ ఇండియాని. అండ్ ఈసీని కూడా 3 members తగ్గించారు. తర్వాత కాన్వాలిస్ 2 conditions పెట్టిండు. విన్ ఓవర్ కండిషన్స్. అండ్ నౌ కమ్స్ చార్టర్ యాక్ట్. చార్టర్ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఏంటిదంటే ఇప్పటికీ మొత్తం దివాలా తీసింది అండ్ ఇట్స్ నో మనీ. సో 1793లో ది స్టార్టెడ్ గివింగ్ మనీ ఫ్రమ్ ఇండియన్ రెవెన్యూ. అండ్ ట్రేడ్ మోనోపోలీని కూడా వీళ్ళని తేడాగాలు ఉన్నారని ఏఏసీ ట్రేడ్ మోనోపోలీ ఓన్లీ 20 years వరకే పెట్టిండ్రు. అండ్ నెక్స్ట్ ఇస్ చార్టర్ యాక్ట్ 1813 అంటే ఎక్సెప్ట్ టీ అండ్ ట్రేడ్ విచ్ అయినా ట్రేడ్ మోనోపోలీ ఎండ్ చేసిండ్రు. ట్రేడ్ మోనోపోలీ ఎండ్ అంటే వేరే వాళ్ళు రావడం. సో అట్లా క్రిస్టియన్ బిజినెస్ కూడా వచ్చిండ్రు. సో మామూలుగా వస్తే మన వాళ్ళు యాక్సెప్ట్ అయ్యారు కాబట్టి 1 lakh ఆన్ ఎడ్యుకేషన్ ప్రాణం దిస్ స్పెంట్. నెక్స్ట్ 33 హెలెనా యాక్ట్ 28+5. సో ఈ హెలెనా యాక్ట్ అంటే ఒక ఇండియా మొత్తం ఈఏసీ రూల్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఇంకా నో ట్రేడ్, ఇంకా ఓన్లీ రూలింగ్, ఇంకా ట్రేడ్ అనేది లేదు. కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ లాగా మారింది ఫ్రమ్ 1833. దిస్ ఇస్ ఇండియా. ఫ్రమ్ 1833 ది స్టార్టెడ్ రూలింగ్ ఇండియా అంటే కంప్లీట్లీ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. సో ఇండియా కాబట్టి దే స్టార్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనలేం. సో దే స్టార్టెడ్ కాలింగ్ ఇట్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే అట్లా ఫస్ట్ ఎవరు విలియం బెంటిక్. సో అది ఇండియా కాబట్టి దే స్టార్టెడ్ కాలింగ్ ఇట్ as యాక్ట్స్ రాదర్ దెన్ రెగ్యులేషన్స్. ఓకే. సో నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 53. ఓకే, ఇండియా మొత్తం చేసినారు, బాగానే ఉంది. బట్ వాళ్ళకి పరిపాలన కష్టమైంది. సో వాళ్ళకి పరిపాలన కష్టమైంది కాబట్టి దే క్రియేటెడ్ సపరేట్ 6-member లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని సపరేట్గా క్రియేట్ చేసిండ్రు. సో ఫస్ట్ టైం ఇక్కడ ఈసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆల్రెడీ ఉంది. సో సపరేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చింది. సో పిట్స్ యాక్ట్లో నీకు అక్కడ సపరేట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, సపరేట్ కమర్షియల్ బాడీకి ఒకటి అదొకటి వస్తుంది. ఇక్కడ నీకేంటి సపరేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, సపరేట్ ఈసీ ఆల్రెడీ కౌన్సిల్ ఉంది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ సపరేట్ అయింది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అండ్ 1853లో సో ఇండియా మొత్తం పాలించలేకపోతుంది కాబట్టి దే స్టార్టెడ్ కోఆర్డినేటెడ్ సివిల్ సర్వీసెస్ వర్ థ్రోన్ ఓపెన్ టు ఇండియా. ఓకే. అండ్ దిస్ వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కంపెనీ రూల్ 1853లో ఇట్ ఎక్స్టెండెడ్ ఇండెఫినెట్లీ, అంటే ఎప్పుడైనా తీసేయగలుగుతాం మనం మేము. ఓకే. అండ్ దెన్ స్టార్టెడ్ ద క్రౌన్ రూల్. ఈ క్రౌన్ రూల్ని ది స్టార్టెడ్ విత్ ప్రొక్లైమింగ్ ఇట్ అలహాబాద్ దర్బార్. దీన్ని క్వీన్స్ ప్రొక్లమేషన్ అంటారు. క్వీన్ విక్టోరియా ప్రొక్లైమ్ చేసింది ఇది. సో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే తీయడానికి ఈ డైరెక్టర్స్ లేవు, కంట్రోల్ బోర్డ్ లేదు. అండ్ ఇట్ ఇండియా గాట్ అండ్ ద క్రౌన్, దిస్ ద వైస్ రాయ్. అండ్ ఫస్ట్ వైస్ రాయ్ వాజ్ స్కానింగ్. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడు అక్కడ, ఇక్కడ బ్రిటిష్లో ఉంటాడు ఆయన, ఇక్కడ ఆయన ఏజెంట్ వైస్ రాయ్ని పెడతాడు. సో అట్లా వచ్చిన యాక్ట్స్ కౌన్సిల్స్ యాక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1861, 1892, 1900 కౌన్సిల్ యాక్ట్ అండ్ 1919 కౌన్సిల్. ఈ 3 ఫస్ట్ 1, 2, 3. సో 1806 కౌన్సిల్ యాక్ట్. సో 1806 కౌన్సిల్ యాక్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ 6. సో V+6 కౌన్సిల్ ఒకటి, ఎక్స్పాండెడ్ కౌన్సిల్ ఆఫ్ వైస్ రాయ్. అండ్ ఇందులో కాకుండా ఇంకొక అన్అఫీషియల్ లిస్ట్ ఉంటుంది. అన్అఫీషియల్ లిస్ట్లో తర్వాత ఇంకెవరు యాడ్ అంటారు. అండ్ ఈ V+6లో పాటు ఈ 6లో వికెట్ 6-month ఆర్డినెన్స్ ఒకటి 1861 యాక్ట్లో. అండ్ నెక్స్ట్ 6లో 3 ఇండియన్స్ టు అన్అఫీషియల్ లిస్ట్ ఒకటి. అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ రివైవల్ ఒకటి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 1861 కౌన్సిల్స్ యాక్ట్. ఓకే. అండ్ V+6కి పోర్ట్ఫోలియో సిస్టమ్ ఆర్ 6 months ఆర్డినెన్సెస్. అండ్ 3 ఇండియన్స్ టు ఇండియన్స్ రాజా ఆఫ్ బెనారస్, రాజా ఆఫ్ పటియాలా అండ్ రాజా ఆఫ్ దినకర్. ద రివైవ్డ్ మద్రాస్, బాంబే అండ్ బెంగాల్ మళ్ళీ వాటిని కొత్తగా తీసుకొచ్చిండ్రు. సో ఇక్కడ డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అయిందన్నమాట. అండ్ అగైన్ 1892 కౌన్సిల్స్ యాక్ట్. 1992 అంతా 18. సో 18 అంటే జనరల్లీ మనకు ఓటింగ్ ఏజ్. సో అట్లా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఫస్ట్ టైం స్టార్ట్ అయినాయి. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. అండ్ అడిషనల్ మెంబర్స్ ఇంత ఇంక్రీజ్ అయ్యారు, అదంతా అవసరం లేదు.
16 మెంబర్స్ ఇంక్రీజ్ అయిన అన్అఫిషియల్ లిస్ట్లో. అండ్ బడ్జెట్ మీద ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఫామ్ అయింది 1885లో. సో ఫైనాన్స్ డిస్కషన్ స్టార్ట్ అయింది బడ్జెట్ మీద. అండ్ ది స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఐ నీడ్ టు ఇట్. నెక్స్ట్ 1909 మార్లమెంటో రీఫార్మ్స్. సో మార్లమెంటో రీఫార్మ్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది సపరేట్ ఎలక్టోరేట్స్. సో అన్అఫిషియల్ లిస్ట్ 60 మెంబర్స్ సపరేట్ ఎలక్టోరేట్ చేసింది. సో అందుకే మింటోని రికార్డెడ్ ఇండియాలో ఉంటాడు మింటో, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్స్. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ముస్లిమ్స్ని ఇట్లా చేసిండ్రు. సో దే స్టార్టెడ్ పాసిఫైయింగ్ పీపుల్. సో ముగ్గురిని పాసిఫై చేసిండ్రు. సో ఫస్ట్ వన్ ఈస్ కాంగ్రెస్. సో కాంగ్రెస్ని పాసిఫై చేయడానికి దే అలౌడ్ సత్యనేంద్రనాథ్ సిన్హా. సో ఏదైతే వైస్రాయ్ V+6 కౌన్సిల్ ఉంటుందో దాంట్లోకి దే అలౌడ్ సత్యేంద్రనాథ్ సిన్హా. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. సో సత్యేంద్రనాథ్ సిన్హా ఫస్ట్ మెంబర్ టు ఎంటర్ ఇంటూ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకే, అండ్ అనదర్ pacifies to its provinces. Provinces nettle pacification by increasing the non-official list. So non-officials are greater than officials. Okay, and that's it. Next, Montego-Chemes Ford reforms. Montego-Chemes Ford reforms. Ford car untene vote ayali. So it started oka limited franchise starting. Limited franchise was based on what? Limited franchise was based on higher education, property, etc. సో ఇది మనకు ఉండాల్సిన ఫస్ట్ థింగ్. అండ్ 1919కి ముందు 1970లో ఆగస్ట్ డిక్లరేషన్ ఇస్తారు. బ్రిటిష్ గవర్నమెంట్ విల్ ఇంట్రడ్యూస్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని. రెస్పాన్సిబుల్ ఇన్ ద సెన్స్ వాళ్ళని బీకేయచ్చు. ఇట్ డివైడెడ్ ది సెంట్రల్ లెజిస్లేచర్ అప్పర్ అండ్ లోవర్ హౌస్ 1919 యాక్ట్. సో అండ్ ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇట్ స్టార్టెడ్ యాక్టింగ్ అస్ ప్రియాంబుల్. ఓకే, సో ప్రియాంబుల్ ఇప్పుడు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఉండాలంటే మొత్తాన్ని బ్రిటిష్ని బీకేస్తే మనకు దమ్ము లేదు కాబట్టి టూ అప్పర్ హౌస్ లోవర్ అని పెట్టిండ్రు. సో దట్ వాళ్ళు ఒక వీకర్ హౌస్ క్రియేట్ చేసి రెస్పాన్సిబుల్ ఆ వీకర్ హౌస్ని డిలీట్ చేస్తారు. ఓకే, అండ్ వినో డైరెక్ట్ ఎలక్షన్స్ అండ్ హై కమిషనర్ని కూడా ఇన్ ఇంగ్లాండ్, అది హై కమిషనర్ ఇన్ ఇంగ్లాండ్. సో దట్ ఈయనకు మాత్రమే మనం సాలరీస్ ఇస్తాం. ఓకే, అండ్ V+6లో అండ్ ఎక్స్ట్రా 3 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో అంటే సత్యనారాయణతో పాటు ఇంకో 2 మెంబర్స్ వచ్చిండ్రు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ స్టార్టెడ్. ఇప్పుడు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అన్నారు కదా. సో ఎట్లా రెస్పాన్సిబుల్ అంటే అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని కొన్ని ట్రాన్స్ఫర్ చేసిండ్రు గవర్నమెంట్ మినిస్ట్రీస్కి. సో ఓన్లీ వీళ్ళని మాత్రమే రెస్పాన్సిబుల్ చేసిండ్రు. అంటే ఇది ఒక సూడో డయార్కీ అనమాట. ఇది ఒక సూడో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, డయార్కేట్ ప్రొవిన్సెస్. ఓకే, సో నెక్స్ట్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాజ్ సెటప్ అండర్ 19 జేమ్స్ ఫోర్డ్ కార్లు వచ్చి సెటప్ చేసిండ్రు యూపీఎస్సీని. ఫోర్డ్ కార్లు వచ్చి సెటప్ చేసిండ్రు యూపీఎస్సీని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ ఇండియన్ ఫెడరేషన్ చేద్దాం ముందు కుదరలేదు. రెసిడెంట్ పోస్ట్ టు వైస్రాయ్. డయార్కేట్ ప్రొవిన్సెస్ని తీసేసి ప్రొవిన్షియల్ ఆటోనమీ ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ప్రొవిన్సెస్లో కూడా బైకామరలిజం పెట్టింది. ఇంతకుముందు ఓన్లీ 1919 యాక్ట్లో ఓన్లీ సెంటర్లో ఉండే బైకామరలిజం, పైన ఒకటి కింద ఒకటి లోక్సభ రాజ్యసభ లాగా. సో ఈ లోక్సభ రాజ్యసభ కాన్సెప్ట్ కొంచెం 1919 నుంచి వచ్చింది. సో ఎమ్మెల్సీ కాన్సెప్ట్ నుంచి వచ్చింది 1935 నుంచి వచ్చింది. ఓకే, అండ్ ఉమెన్కి సపరేట్ ఎలక్టోరేట్స్ ఇక్కడ 1919లో క్రిస్టియన్స్కి, సిక్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి వాళ్ళకి ఇస్తారు. అండ్ ఇక్కడ ఉమెన్స్కి సపరేట్ ఎలక్టోరేట్స్ ఇస్తారు. ఫెడరల్ కోర్ట్ ఉంటుంది, లేటర్ బికమ్ సుప్రీం కోర్ట్. అండ్ స్టేట్ పిఎస్సీస్ కూడా వచ్చినాయి మనకి. ఓకే, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మీ కాన్స్టిట్యూషన్ ఇట్లా మేక్ అయింది 1934 ఎంఎన్ రాయ్. 1940 ఆగస్ట్ ఆఫర్స్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇస్తామంటారు. క్రిప్స్ మిషన్లో ఒకటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇస్తామంటారు ఇండియా పాకిస్తాన్ కలిపి. ఇట్ వాజ్ రిజెక్టెడ్ బై ముస్లిమ్స్. సో క్యాబినెట్ మిషన్ వస్తుంది, టూ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇస్తారు. ఇది యాక్సెప్ట్ అయింది. ఈ క్యాబినెట్ మిషన్కి ఎవరెవరు ఉంటారంటే క్రిప్స్ ఉంటాడు, అలెగ్జాండర్ ఉంటారు, అండ్ లారెన్స్. ఈ 3 మెంబర్స్ ఉంటారు. ఓకే, కంపోజిషన్ 318 మెంబర్స్, 296 అండ్ 93. గాంధీ ఇందులో ఉండడు. ముస్లిం లీగ్ కూడా తర్వాత ఎగ్జిట్ అవుతుంది. అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా పాటించారు. ఓకే, December 9, 1946 ఫస్ట్ మీటింగ్ ఆఫ్ సచ్చిదానంద సిన్హా అస్ టెంపరీ ప్రెసిడెంట్ కూడా సచ్చిదానంద సిన్హా అవుతాడు. అండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ లాగా, అండ్ ముఖర్జీ అండ్ కృష్ణమాచారి వైస్ ప్రెసిడెంట్ లాగా ఎలక్ట్ అవుతారు. సో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అనేది ఇట్ వాజ్ మూవ్ బై జవహర్లాల్ నెహ్రూ అండ్ ఇట్స్ బేస్డ్ టు ప్రియాంబుల్. ఓకే, అండ్ ఇది స్టార్టింగ్లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ లాగా మరి పార్లమెంట్ లాగా కూడా పనిచేసింది. అండ్ సీఏ లాగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండ్ పార్లమెంట్ లాగా మావులంక స్పీకర్ లాగా వర్క్ చేసిండ్రు. ఓకే, జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ వీ అడాప్టెడ్ నేషనల్ ఫ్లాగ్ అంటే 22 జనవరి. అండ్ ఇండిపెండెన్స్ ముందు August 15th ముందు వీ అడాప్టెడ్ నేషనల్ ఫ్లాగ్. Just before Republic Day, we adopted national song and anthem. It took almost 3 years, 2 years, 11 months, 18 days. There are some committees, drafting committee, B.R. Ambedkar, steering committee, Rajendra Prasad, provincial committee, Sardar Vallabhbhai Patel, and constitutional committee, J. Nehru. The drafting committee members were Dr. B.R. Ambedkar, Gopal Swamy, Krishna Swamy, Madhav Rao, Krishnamachari, Munshi Sadullah.
ఓకే. అండ్ 3 డ్రాఫ్ట్స్ ఇస్తారు. 1948లో ఇస్తారు అన్ని డ్రాఫ్ట్స్. అండ్ 26th 1949 రోజు కాన్స్టిట్యూషన్ వాస్ పాస్డ్ by 284 members. And the constitution was adopted on adoption అప్పుడు we got 8 schedules and 395 articles and కొన్ని ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని ఆర్టికల్స్ వర్ అప్పుడు వెంటనే ఎనెక్ట్ అయినాయి. దోస్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు సిటిజన్షిప్, ఎలక్షన్స్, ప్రొవిన్షియల్ పార్లమెంట్ ఎక్సెట్రా. అండ్ మిగతావన్నీ 26th January 1950 నుంచి అయితే సార్ బిఎన్ రావు వాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఫర్ ఇండియా ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. హెచ్వేఆర్ అయ్యంగర్ వాజ్ ద సెక్రటరీ టు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. అండ్ సీల్ ఎలిఫెంట్ సీల్ ఉండే. అండ్ సింధు ఇంగ్లీష్, వీకే హిందీ. Preamble America started opportunity reservation, socialist, secular, integrity words were added by 42nd Constitutional Amendment Act. Only once అయింది సోషలిస్ట్, సెక్యులర్, ఇంటగ్రిటీ. ఓకే. సోషలిస్ట్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఇదంతా తెలుసు మనకి. సో జస్టిస్ 3 types ఉంటుంది: సోషల్, ఎకనామికల్, పొలిటికల్. లిబర్టీ 4 types: థాట్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ఫ్రాటర్నిటీ, యూనిటీ అండ్ ఇంటగ్రిటీ ఆఫ్ ద నేషన్, డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్. 826 మాకు మేము ఇచ్చుకుంటామని చెప్పుకుంది. లిబర్టీ ఇంకొకటి ఉంటుంది: థాట్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. థాట్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, యాక్షన్ అనుకుంటా. సో వినో ద మీనింగ్. సోషలిజం అంటే ఏంటిది, డెమోక్రసీ అంటే ఏంటిది, రిపబ్లిక్ అంటే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉంటారు. అండ్ లిబర్టీ అంటే స్పెసిఫికల్గా నో రిస్ట్రెయిన్స్ ఉంటాయి. ఓకే. ప్రియంబుల్ మన పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది బెరుబెరి యూనియన్ నో అని చెప్తుంది. ప్రియంబుల్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తుంది. బట్ కేశవానంద భారతి లెటర్ చెప్తుంది ఎస్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే. ఇది అన్జస్టిసబుల్ తెలుసు మనకి. బట్ ప్రియంబుల్ కెన్ బి అమెండెడ్ 42nd వితౌట్ డిస్టర్బింగ్ ద బేసిక్ స్ట్రక్చర్. 42nd అమెండ్మెంట్ చేసినాం. ప్లెబిసైడ్ అంటే పీపుల్స్ ఒపీనియన్ అండ్ జనరల్ ఇష్యూస్. ఇనిషియేటివ్ అండ్ రిఫరెండమ్ ఆర్ స్పెసిఫికలీ రిలేటెడ్ టు పీపుల్ ప్రపోజెస్ ఎ బిల్. అండ్ రిఫరెండమ్ పీపుల్ ఓట్ ఆన్ ఎ బిల్. అండ్ రీకాల్ అంటే పీపుల్ రిమూవ్ ఎమ్మెల్యే ఫ్రమ్ మళ్ళీ పిలుస్తారు. కమెంట్స్ అండ్ ప్రియంబుల్ హల్కీవాలా, ఐడెంటిటీ కార్డ్, అంబేద్కర్. లిబర్టీ, ఫ్రాటర్నిటీ, ఈక్వాలిటీ అనేది ఒక ట్రినిటీ. కేఎం మున్షి, హోరోస్కోప్, స్వామి, ఠాకూర్ పండిట్ మియాడ్ స్టిక్ నాట్ బార్కట్ సెట్ యాస్ కీ నోట్. ఓకే. నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఒక మినీ కాన్స్టిట్యూషన్. 42nd అమెండ్మెంట్ ఏమో. అండ్ మన కాన్స్టిట్యూషన్ ద లెంతీయెస్ట్ కాన్స్టిట్యూషన్. ఓకే. మనకు డిఫరెంట్ అమెండ్మెంట్స్ చేయొచ్చు. పార్లమెంట్, జ్యుడిషియరీ. సో మినర్వా మిల్స్ కేస్ ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ఫౌండెడ్ ఆన్ బెడ్ రాక్ బిట్వీన్ ఫండమెంటల్ అండ్ రైట్స్ అండ్ డిపిఎస్పి అని చెప్తుంది. సో ఒక ఓషన్ కింద బెడ్ రాక్ అయితే ఎట్లా ఉంటుందో సో అట్లా ఫండమెంటల్ అండ్ డిపిఎస్పి మన ఇండియా కాన్స్టిట్యూషన్ కింద బెడ్ రాక్ లాగా ఉంటుందని మినర్వా మిల్స్ కేసు చెప్తుంది. మిల్ వెయిటెడ్ కదా, అందుకే ఇట్లా అయిపోయింది ఓషన్ బెడ్ రాక్ అని. ఓకే. దే ఆర్ సమ్ ఇండిపెండెంట్ బాడీస్ లైక్ ఎలక్షన్ కమిషన్, కాగ్, యూపీఎస్సీ, వన్ ఇండిపెండెన్స్ బాడీ. We know the scheduled states of old PM, territories, emoluments, affirmats, Rajya Sabha seats, scheduled areas, other scheduled areas, federal structure and division of powers, official languages, land reforms, defection, panchayat, municipalities. మన సోర్సెస్ జపాన్ నుంచి బిటెక్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సౌత్ ఆఫ్రికా నుంచి అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రాజ్యసభ మెంబర్స్ని ఎట్లా ఎలక్ట్ చేయాలని టికెట్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఫ్రాన్స్ నుంచి లిబర్టీ, రిపబ్లిక్, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. రష్యా నుంచి మీకు జస్టిస్ సిస్టమ్, ఫండమెంటల్ డ్యూటీస్ చేస్తాయి. అండ్ జర్మనీ హిట్లర్, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఆస్ట్రేలియా కంకరెంట్ లిస్ట్, జాయింట్ సిట్టింగ్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్. అండ్ కెనడా నుంచి బిటెక్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, రిజర్వేటెడ్ పవర్స్ టు సెంటర్, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ బై సెంటర్ అండ్ అడ్వైజరీ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెనడా నుంచి. ఐర్లాండ్ నుంచి టేకన్ డిపిఎస్పి, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ నామినేషన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్. ఒకవేళ ఎలక్షన్ ప్రెసిడెంట్ గెలవకపోతే అలానే రాజ్యసభకు నామినేట్ చేస్తారు. యూఎస్ఏ నుంచి ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, ఇంపీచ్మెంట్, సో అందరి ఇంపీచ్మెంట్ అండ్ సో ఆన్. సో బ్రిటిష్ నుంచి టేకన్ పార్లమెంటరీ గవర్నమెంట్, బైకామరలిజం, క్యాబినెట్స్, అన్నీ పార్లమెంట్కి సంబంధించిన అన్ని, సింగిల్ సిటిజన్షిప్, ప్రోరోగ్రేటివ్ రైట్స్, రూల్ ఆఫ్ లా, ఇవన్నీ బ్రిటిష్ నుంచి తీసుకున్నాం. ఇవన్నీ కాకుండా మిగతా 1935 తీసుకున్నాం, లైక్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, పిఎస్ఎస్, గవర్నర్ ఆఫీస్ ఎక్సెట్రా, ఫెడరల్ స్కీమ్ అండ్ సో ఆన్. సో గవర్నర్ ఆఫీస్ 1935 యాక్ట్లోనే ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 1 యూనియన్ అండ్ టెరిటరీస్. ఆర్టికల్ 1 నేమ్ ఇండియా దట్ ఈస్ భారత్. ఆర్టికల్ 2 కొత్త స్టేట్స్ పెడతాం. ఆర్టికల్ 3 ఎట్లా పెడతాం కొత్త స్టేట్స్. అండ్ ఆర్టికల్ 4 ఈ కొత్త స్టేట్స్ కోసం మేము ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్స్ అమెండ్ చేస్తాం. ఓకే. అండ్ ఇది పార్ట్ 2 సిటిజన్షిప్. ఆర్టికల్ 5 ఏం చెప్తుంది, వెరీ స్టార్టింగ్లో ఎవరెవరైతే సిటిజన్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు. ఆర్టికల్ 6 to 7, 7 to 8. 6 ఏమో పాకిస్తాన్, 7 ఏమో ఇండియా. సో ధోని. సో రైట్స్ టు పాకిస్తాన్ హో మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్ చెప్తుంది 6th. అండ్ 7th వైజ్ ఇట్లా చెప్తుంది ఫ్రమ్ పాకిస్తాన్ టు ఫ్రమ్ ఇండియా టు పాకిస్తాన్. 6, 7 అయిపోయింది. అండ్ 8 ఏమో ఎన్ఆర్ఐస్ గురించి చెప్తుంది. సింధు హైట్
అండ్ 9 ఏమో వాలంటరీ ఎవరైతే వేరే తీసుకుంటారో వాళ్ళ అక్విజిషన్ చెప్తుంది. అండ్ 10th ఏమో 10th అవసరం లేదు. అండ్ 11th పార్లమెంట్ ఏమైనా చేస్తుంది లాస్ అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. ఇవి పొలిటికల్ డెమోక్రసీ కోసం అండ్ గవర్నమెంట్ ఆఫ్ లాస్ కోసం. ఇవి నాట్ సాక్రోసెంట్ అండ్ పర్మనెంట్ కావి. అండ్ ఇవి సస్పెండ్ కూడా చేయొచ్చు డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ, అన్నీ ఎక్సెప్ట్ 20 and 21. సో ఒకవేళ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అయితే 19 కూడా సస్పెండ్ చేయలేరు. ఓకే, ఇంటర్నల్ ఎమర్జెన్సీ అయితే 19 సస్పెండ్ చేయరు. ఓకే, దేర్ సమ్ లాస్, సర్టన్ లాస్ 31A, 31B, 31C టు సేవ్. 31A ఏమో 5 లాస్ ఉంటాయి స్టేట్స్ మైనింగ్ గురించి చేసిన లాస్ ఇందులో ఉంటాయి. 31B ఏమో వి నో దట్ 9th షెడ్యూల్ అని ఇందులో 31C, బట్ 39B and 39C DPSP. ఓకే, అండ్ 32 ఏమో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. 33 ఏమో అప్లికేషన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కెన్ బి రిస్ట్రిక్టెడ్. అండ్ 34 ఏమో అప్లికేషన్ కెన్ బి రిస్ట్రిక్టెడ్ డ్యూరింగ్ మర్షియల్ లా. అండ్ 35 ఏమో దీనికి సంబంధించిన లాస్ అన్ని పార్లమెంట్ చేస్తుంది. వినో రైట్ ఫ్రమ్ 12 ఇట్ డిఫైన్స్ స్టేట్. 13 విత్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వాయిడ్. ఓకే, అండ్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ. ఇవన్నీ వెలిసి ఒక్కొక్క ఆర్టికల్ స్టార్ట్. సో రైట్ టు ఈక్వాలిటీ 14 to 18 ఉంటాయి. అందులో ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ, ఈక్వాలిటీ బై లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఓకే, దీనిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ప్రెసిడెంట్కి మీద ఎటువంటి థింగ్స్ ఉంటాయి. అండ్ ఆర్టికల్ 14 కూడా వైలేట్ చేయొచ్చు కొన్ని కేసెస్లో. టు ఇంప్లిమెంట్ 39B and 39C, అందులో కూడా డజన్ కన్సిడర్ యాజ్ అన్ వైలేషన్. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. సో 15 ఆర్టికల్ డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది. ఓకే, బట్ అట్లని వేరే వాళ్ళకి, ఉమెన్స్కి ఇట్లాంటి వాటి కోసం వేరే మంచి మెజర్స్ తీసుకోవచ్చు. అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, జాబ్స్ గురించి చెప్తుంది 16th. బట్ ఎగ్జాక్ట్ స్పెసిఫికల్లీ 16.4 మనకి రిజర్వేషన్ ఇన్ జాబ్స్ గురించి చెప్తుంది, SC ST రిజర్వేషన్కి. సో అట్లా అది ఉంది కాబట్టి ఇప్పుడు బీసీస్కి, రిజర్వేషన్ పీపుల్కి మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. మండల్ కేసెస్ అబౌట్ OBC రిజర్వేషన్. సో దీన్ని ఇందిరా సహాని కేసు అని కూడా అంటారు సుప్రీంకోర్టు. బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, లైక్ క్రీమీ లేయర్ ఉండొద్దు. మండల్ కేసులో చెప్తుంది క్రీమీ లేయర్ని చూసుకోండి, 50% దాటొద్దు, క్యారీ ఫార్వర్డ్ చూసుకోండి. అండ్ ఒక స్టాట్యూటరీ బాడీని ఫామ్ చేయండి అని అంటారు. ఓకే, రామనందన్ కమిటీ కూడా ఫామ్ అవుతుంది టు ఫైండ్ క్రీమీ లేయర్. 1993లో BC కమిషన్ ఫామ్ చేసే స్టాట్యూటరీ బాడీ. అండ్ 102nd అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ 338 ఆర్టికల్ B. అండ్ ఇట్ మేడ్ అది మనకు ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని ఇస్తుంది. ఓకే, అండ్ SCSకి ప్రమోషన్స్ గురించి 77th అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంటుంది. అండ్ కన్సిక్వెన్షియల్ సీనియారిటీ గురించి 85th యాక్ట్ ఉంటుంది. అండ్ 81st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమో క్యాన్సిల్డ్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ని క్యాన్సిల్ చేస్తాయి. అండ్ 76th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమో తెలంగాణ తమిళనాడు రిజర్వేషన్ గురించి. 17th అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. 18th అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఉండొద్దు. అండ్ రైట్ టు ఫ్రీడమ్, ప్రొటెక్షన్ ఆఫ్ 6 రైట్స్ ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఇట్ డజంట్ అసోసియేషన్ అన్నది, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఇంటర్నల్ ఓన్లీ. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. ఆర్టికల్ 20 కన్విక్షన్స్లో మనకి నో అఫెన్సెస్, కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్లో రెస్పెక్ట్ ఉండాలంటే ఎక్స్పోజ్ ఫ్యాట్లో పెట్టొద్దు, డబుల్ చెపార్టీ పెట్టొద్దు, సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టొద్దు అండ్ సో ఆన్. బట్ సేమ్ ఇవి మనకి ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉంటాయి. రైట్ టు పర్సనల్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇందులో 2 కేసెస్ వస్తాయి, గోపాలన్ కేసు అండ్ మనేకా కేసు. మనేకా గాంధీ అంటారు. సో గోపాలన్ కేసు ఏమో 21ని కొంచెం చిన్న స్థాయిగా చూస్తాయి, తక్కువలో చూస్తుంది. అంటే 21 ఇట్స్ ఓన్లీ అగెన్స్ట్ ఆర్బిటర్ అండ్ ఎగ్జిక్యూటివ్, నాట్ లెజిస్లేటివ్ అని చెప్తుంది. అండ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫాలో కావాలంటే అని చెప్తుంది. బట్ మనకి కాదు, ఓన్లీ బాడీ కాదు మనకి లిబర్టీ, అంటే డిగ్నిటీ కూడా ఉండాలి అని చెప్తుంది. అండ్ ఇక్కడనే మనకి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది వస్తుంది. ఓకే, 21A ఈజ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అప్ టు 6 years. అండ్ ఇది సేమ్ ఆర్టికల్ 45లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇది అప్ టు 6 years కాదు, 6 to 14 years. ఓకే, సేమ్ ఇదే ఆర్టికల్ 45లో ఉంటుంది, 0 to 6 years. అండ్ డిటెన్షన్, ప్రివెంటివ్ అండ్ పెనటివ్ డిటెన్షన్స్ ఉంటాయి, వాటికి అగెన్స్ట్ మన కొన్ని లాస్ ఉంటాయి. ఓకే, సో ఎట్లా అంటే సపోజ్ ఫర్ PDs అంటే ప్రివెంటివ్ డిటెన్షన్, సో 3 months వరకు డిటెన్షన్ ఉంటుంది. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ 3 judge అడ్వైజర్ బోర్డ్ ఇంక్రీజ్ చేస్తే తప్ప. సో ఓన్లీ గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ చెప్పొచ్చు, ఆపర్చునిటీ మేక్ ప్రజెంటేషన్. అదే నార్మల్ డిటెన్షన్ అయితే ప్రతిదీ చెప్పాలి, ఎందుకు డిటెన్ చేస్తున్నాం,
ఒక లీగల్ ప్రాక్టీషనర్ 24 hours, ఇక్కడ కానీ 3 hours, ఇక్కడ 3 days, ఇక్కడ ఇక్కడ 3 months ఉంటుంది వితౌట్ ఏం చెప్పకుండా. ఇక్కడ మాత్రం 24 hours లోపే నీకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ఖచ్చితంగా. ఓకే, అండ్ 24 and 25 రైట్ అగేన్స్ట్ 23 and 24 are right against exploitation. 23 specifically talks about traffic child, and 24 traffic in human, and 24 specifically about child labor, and 25, 26, 27, 28 religious right. 25 freedom to practice in a religion, 26 freedom to manage its religious affairs, 27 freedom from taxes and promotion of religion, and 28 freedom from attending religious instructions. So school ఏదైనా స్టేట్ ద్వారా పెడితే అందులో ఉండదు. 29, 30 కల్చరల్ అండ్ కల్చరల్ రైట్స్. ఇది ఏం చెప్తుంది, బోత్ ఎనీ మైనారిటీ గురించి చెప్తుంది. ఇది బోత్ మైనారిటీ మెజారిటీ గురించి మాట్లాడుతుంది. బట్ ఇది 30th మాత్రం స్పెసిఫికల్గా రైట్స్ మైనారిటీస్కి టు ఎస్టాబ్లిష్, ఇదేమో టు ప్రిజర్వ్ కల్చర్, ఇదేమో టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. 32 ఏమో వి కాల్ ఇట్ as heart and soul of the constitution. Okay, parliament can empower any other court if it wants. So writs అంటే 32 we know writs. What is habeas corpus, protest the body, what is mandamus అంటే we command. సో ఇది ఓన్లీ పబ్లిక్ ఆఫీసెస్ మీరు పనిచేయండి అని చెప్తుంది పబ్లిక్కి. సో ప్రొహిబిషన్ అంటే జ్యుడిషియల్ దాటకు, ఇట్స్ ఎ ప్రివెంటివ్. అండ్ సెక్యూరరీ అంటే సర్టిఫికేట్స్ కేసు స్క్వాష్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు కేసు. ఇట్స్ బోత్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్. కోర్ అంటే నువ్వు మా ఆఫీస్ ఎట్లా కూర్చుంటావు అని వాట్ వారెంట్. ఓకే, నెక్స్ట్ రైట్ టు ప్రాపర్టీ. ఇనిషియల్లీ రైట్ టు ప్రాపర్టీ 19(1)(f)లో ఉండేది. సో బట్ 44th అమెండ్మెంట్ యాక్ట్ వెరీ ఇంపార్టెంట్. 42nd అనుకోవద్దు, 44th. సో 44th అమెండ్మెంట్ యాక్ట్ తీసేసింది. ఓకే, అండ్ నో పర్సన్ షల్ బి, ఆర్టికల్ 31లో కూడా ఉంటాయి. ఈ 2 ఫండమెంటల్ రైట్స్ని తీసేసిండ్రు. సో ఇది అండర్ పార్ట్ 12లో ఇప్పుడు అది లీగల్ రైట్. ఓకే, సో డిపిఎస్పి వర్సెస్ ఎఫ్ఆర్ వచ్చిన కేసెస్. సో చంపకం దొరైరాజన్ కేసు. సో చంపకం దొరైరాజన్ ఏం చెప్తుంది, ఫండమెంటల్ రైట్సే ఎక్కువ అని చెప్తుంది. సో ఫండమెంటల్ రైట్స్ క్యాన్ బి అమెండెడ్ టు ఇంప్లిమెంట్ డిపిఎస్పి అని కూడా చెప్తుంది. సో గోలక్నాథ్ కేసు ఏం చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి అమెండెడ్ టు ఇంప్లిమెంట్ డిపి అని చెప్తుంది. 1 second. సో డిపిఎస్పి సార్ ఫండమెంటల్ రైట్స్. సో చంపకం దొరైరాజన్ కేసు ఏం చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ లెస్ దాన్ డిపిఎస్పి. సో డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయొచ్చు అని చంపకం దొరైరాజ్ కేసు చెప్తుంది. గోలక్నాథ్ కేసు ఏం చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్రేట్, దే కాంట్ బి అమెండెడ్ అని చెప్తుంది. సో ఇట్లా ఇష్యూస్ కాబట్టి పార్లమెంట్ ఏం చేసి 24th and 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఫండమెంటల్ రైట్స్ మేము తీసేస్తాం అని ఈ నో జ్యుడిషియల్ రివ్యూ, సేవింగ్ ఆఫ్ ద లాస్ ఇవన్నీ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఏం చెప్తుంది, డిపిఎస్పి ఈజ్ గ్రేటర్ దెన్ ఫండమెంటల్ అని మళ్ళీ ఒకటి ఇస్తుంది. అంటే ఇప్పుడు డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్ కంటే ఎక్కువ అని చెప్తుంది. సో ఫైనల్లీ ఇప్పుడు మనం డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ ఉంటే దీన్ని మినర్వా మిల్స్ కేసు అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తుంది. అండ్ మినర్వా మిల్స్ కేసు ఇది కూడా నో జ్యుడిషియల్ రివ్యూ 25th, దీనికి కూడా ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని మినర్వా మిల్స్ కేసు చెప్తుంది. ఏంది, ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి రెండు ఈక్వల్. సో అవి రెండు ఒక వీల్స్ ఆఫ్ ద చారియట్ లాగా. సో ఒకవేళ మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే డిపిఎస్పిని చేసుకోండి, ఫండమెంటల్ రైట్స్ని అమెండ్, కానీ బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయొద్దని మినర్వా మిల్స్ కేసు చెప్తుంది. ఓకే, సో చంపక్ దొరైరాజ్ ఏమో ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయొచ్చు అంటుంది, గోలక్నాథ్ ఏమో చేయొద్దు అంటుంది. సో పార్లమెంట్ చేయొద్దు అంటున్నారా అని మేము లాస్ సేవ్ చేస్తామని లూప్ హోల్ వాడుకుంటుంది. సో మళ్ళీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏమో మళ్ళీ గట్టి ఇంకా నొక్కి చెప్తుంది మేము చేస్తామని. అప్పుడు మినర్వా మిల్స్ కేసు వచ్చి ఇవి రెండు సేమే, అట్లా కూడా వాడకండి. సో ఇవి రెండు వీల్స్ లాగా ఒక చారియట్ అని చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ డిపిఎస్పి. సో డిపిఎస్పిని మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనుకోవచ్చు ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అండ్ ఇది ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. దీన్ని అంబేద్కర్ దీన్ని నావెల్ ఫ్యూచర్స్ అన్నాడు డిపిఎస్పిని. ఓకే, అండ్ సోషలిస్ట్ అంటే ఆర్టికల్ 38 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 38 ఇన్ఈక్వాలిటీస్ ఉండొద్దు. అండ్ ఆర్టికల్ 39A, 39D, సో adequate means of livelihood. Okay, and equal pay for men and women, 39A, 39D. 39 capital A, which is equal, which is a amendment, 42nd amendment. అది ఫ్రీ పూర్కి ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్తుంది.
అండ్ 42 మెటర్నిటీ రిలీఫ్ గురించి మాట్లాడుతుంది. పాపం 42 years ఉన్న వాళ్ళు ఎట్లా పని చేసుకుంటారు, వాళ్ళకి మెటర్నిటీ రిలీఫ్ కావాలి కదా. అండ్ 47 న్యూట్రిషన్ లెవెల్స్ గురించి మాట్లాడుతుంది, న్యూట్రిషన్ లెవెల్ ఇంక్రీజ్ చేయాలని. గాంధీయన్ ఆర్టికల్స్ ఆర్టికల్ 40 విలేజ్ పంచాయత్స్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 43 కాటేజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 43 బి ఇంట్రడ్యూస్డ్ బై 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూప్ సొసైటీస్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 46 ఎస్సీ ఎస్టీ అండ్ వీకర్ సెక్షన్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 47 ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 48 క్లౌడ్ సార్ట్ ఉంటుంది అనమాట. సో ఆర్టికల్ 7లో 2 ఉన్నాయి 47లో. సో లిబరల్. నెక్స్ట్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. 45 0 to 6 yearsకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. అండ్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ 48 అగ్రికల్చరల్ మోడర్న్ వేస్లో చేయొచ్చు. అండ్ 48A అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ 86 ఒకటి ఇంపార్టెంట్, 42 అంత ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఉన్న 86 వెరీ వెరీ ఇంపార్టెంట్. 45 ఆర్టికల్. అండ్ ఈ 45A టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ అని చెప్తుంది. అండ్ 49 ఈజ్ అబౌట్ మాన్యుమెంట్స్. అండ్ 50 ఈజ్ సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అండ్ 51 ఈజ్ టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్. ఇవి కాకుండా మనకు బయట కూడా కొన్ని ఉంటాయి. డిపిఎస్పి లైక్ 330 ఏమో ఎస్టీ క్లెయిమ్స్ చూసుకోమని, 350 ఏమో మదర్ టంగ్లో చెప్పమని, 351 హిందీ లాంగ్వేజ్ని స్ప్రెడ్ చేయమని. అండ్ 4A ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. 51A 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇవి మనం యూఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం బేస్డ్ ఆన్ ఫోరెన్సిక్ కమిటీ. 10 ఉండే, బట్ 1 వాజ్ లేటర్ యాడెడ్ బై 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అదేంటంటే మీకు 0 to 14 yearsకి 6 to 14 yearsకి ఇస్తున్నాం కదా. సో వాళ్ళని మీకు చదివేలాగా చూడండి అని. సో ఆ 10 ఏంటి అంటే టు అవాయిడ్ బై కాన్స్టిట్యూషన్, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, నేషనల్ స్ట్రగుల్ వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవడం, సావరెంటీ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని మెయింటైన్ చేయడం, బ్రదర్హుడ్, ప్రాక్టీసెస్ దట్ ఆర్ డిరోగేటరీ టు ఇంప్రూవ్ నేచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్స్, లేక్స్, సైంటిఫిక్ టెంపుల్ క్రియేట్ చేసుకోవడం, అండ్ పబ్లిక్ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేయడం, అండ్ అన్ని స్పియర్స్లో ఎక్సలెన్స్ సాధించడం. సో దీస్ ఆర్ ద టీపీఎస్పీస్. సో నెక్స్ట్ ప్రెసిడెంట్, యూనియన్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, అటార్నీ జనరల్. ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు ఇందులో. ఎమ్మెల్సీస్ పార్టిసిపేట్ చేయరు. ఓకే. అండ్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఫర్ పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ ఉంటుంది ఇందులో. అన్ని దీని గొడవలన్నీ ఎస్సీ చూసుకుంటుంది, ఫైనల్ గొడవలన్నీ. అండ్ ప్రెసిడెంట్కి లోక్సభకు మెంబర్ అయ్యే క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఓకే. 50 ప్రపోజర్స్, 50 seconds ఓత్ చీఫ్ జస్టిస్ ముందు ఇస్తాడు. అండ్ ఈయనకి కొన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి. క్రిమినల్ 2 months, ఓన్లీ సివిల్ ఇమ్యూనిటీస్ 2 months నోటీస్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ సక్సెసర్ వచ్చేదాకా ఉంటాడు. సో ఇంపీచ్మెంట్ అనేది మనం దాని నుంచి తీసుకున్నాం, అమెరికా నుంచి, ఫర్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. బట్ ఎట్లా అనేది మనకి డిఫైన్ చేయలేదు. అండ్ ఇట్ కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ లోక్సభ, రాజ్యసభ. అండ్ 1/4 ఆఫ్ ద మెంబర్. ఇది వెరైటీ ఏంటంటే 2/3 ఆఫ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ మనకు ఒక చెప్పాలి. అంటే 2/3 ఆఫ్ ద మెంబర్షిప్ అంటే లోక్సభలో 500 మెంబర్స్లో 2/3 మెంబర్స్. ఓకే. బట్ నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇదే వెరైటీ ఇందులో. ఓకే. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి కొన్ని. సో హీ అపాయింట్స్ అటార్నీ జనరల్, అండ్ అటార్నీ జనరల్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అండ్ హీ అపాయింట్స్ ఎస్టీఎస్సీ కమిషన్స్ అండ్ డైరెక్ట్ అడ్మినిస్ట్రేటర్ డ్యూటీస్ త్రూ అడ్మినిస్ట్రేటర్. సో ఆయన డైరెక్ట్ డ్యూటీస్ ఈయననే చూసుకుంటాడు. అండ్ ఎనీ ఏరియాని షెడ్యూల్ ఏరియా లాగా ఈయననే చేయొచ్చు. వీళ్ళు సమ్ ఆఫ్ ప్రోరోగ్ ద పార్లమెంట్స్. ఓకే. అండ్ ప్రతి ఫస్ట్ దాన్ని ఈయననే చేస్తాడు. అండ్ ఈయన ఎవరైనా ప్రెసిడెంట్, స్పీకర్ని కూడా 12 members ఫ్రమ్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్ నుంచి ఈయన అపాయింట్ చేస్తాడు. సో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ డిస్క్వాలిఫైడ్ బై ప్రెసిడెంట్ అండ్ ప్లస్ ఈసీ. ఓకే. డిస్క్వాలిఫైడ్. యాంటీ డిఫెక్షన్ ఏమో స్పీకర్ చూసుకుంటాడు. ఓకే. అండ్ ప్రెసిడెంట్ ప్రయర్ రికమెండేషన్ కొన్ని బిల్స్ కావాలి. ఎగ్జాంపుల్ న్యూ స్టేట్స్ బిల్స్ కానీ, ఆర్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇన్వాల్వింగ్ సిఎఫ్ఐ. సో మనీ బిల్, he can't return the money bill. Okay. And he has to assent for a constitutional amendment act. Okay. And in a ordinance power ఉంటుంది under article 123. సో ఈ ఆర్డినెన్స్ పవర్స్ ఓన్లీ 6 months 6 weeks ఉంటాయి మ్యాక్సిమం. వితౌట్ ఒకవేళ వాళ్ళు అప్రూవ్ చేస్తే ఉండొచ్చు. ఓకే. సో ఈయన రిపోర్ట్స్ అన్ని డిఫరెంట్ రిపోర్ట్స్ పెడతాడు. అండ్ మనీ బిల్స్ కూడా ఆఫ్టర్ ఓన్లీ ప్రెసిడెంట్స్ రికమెండేషన్ తర్వాతనే ఇంట్రడ్యూస్ అవుతాయి. ఓకే. హిల్ అండ్ రికమెండ్స్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అండ్ మేక్ కంటింజెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ అప్పుడు కంటింజెన్సీ ఫండ్స్ తీసుకుంటాడు. ఓకే. సిజిఐని నిన్న అపాయింట్ చేస్తారు విత్ అడ్వైస్ ఆఫ్ సుప్రీంకోర్ట్, ఎనీ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్. ఓకే. అండర్ ఆర్టికల్ 140 he can seek advice from Supreme Court, but that's not binding on him. ఓకే. ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఆర్ మేడ్ బై హిమ్. మనకు 4 వీటోస్ ఉంటాయి. పాకెట్ వీటో, అబ్సల్యూట్ వీటో, క్వాలిఫైడ్ వీటో, సస్పెన్సివ్ వీటో. క్వాలిఫైడ్ వీటో మనకు లేదు. అంటే నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం పోయేటప్పుడు ప్రెసిడెంట్ దగ్గర రిటర్న్ అయ్యి, సో అప్పుడు ఎక్కువ మెజార్టీతో పోవాలి ప్రీవియస్ దానికంటే. అట్లాంటిది మనకు లేదు. ఓకే.
అండ్ కాన్స్టిట్యూషనల్ పవర్ మీద కూడా ఆయనకు వీటో బిల్ అని ఉంటుంది, ఓన్లీ ఈ కెన్ అసెంట్ అంతే. అండ్ ఎనీ స్టేట్ బిల్ ఆల్సో ఈ కెనాట్ సెండ్ బ్యాక్. అండ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ యాజ్ వెరీ ఆర్టికల్ 123 ఎప్పుడైతే అట్లీస్ట్ 1 సెషన్ లేనప్పుడు కూడా ఆయన చేయొచ్చు. ఓకే. అండ్ కూపర్ కేసు ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఓపెన్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మ్యాలిఫైడ్. సో ప్రెసిడెంట్ తప్పుగా చేయొద్దు ఆర్డినెన్సెస్ అని చెప్తుంది. ఓకే. ఏవైతే పార్లమెంట్ లాస్ మేక్ చేయగలదో దాని మీదనే ఆర్డినెన్స్ చేయొచ్చు. ఓకే. అండ్ పార్లమెంట్ మళ్ళీ కలుస్తుంది, 2 హౌసెస్ కలిసినప్పుడు 6 weeks లోపు యాక్షన్ తీసుకోకుంటే అది సీజ్ అయిపోతుంది. సో వాళ్ళు దాన్ని ఓకే చేయాలంటే వాళ్ళు ఓకే చేయొచ్చు, క్యాన్సిల్ చేయాలంటే అప్పుడే క్యాన్సిల్ చేయొచ్చు, లేదు పెండింగ్ అంటే 6 weeks వరకు పెండింగ్ పెడితే అది క్యాన్సిల్ అయిపోతుంది. సో పార్లమెంట్ మ్యాక్సిమం 6 monthsకి ఒకసారి కలుస్తుంది మ్యాక్సిమం. సో పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ఈ 6 months 6 weeks వరకు ఉండొచ్చు. ఓకే. ఈయన ఏదైనా సీఎంతో చేస్తారు. ఈవెన్ an ordinance can be retrospective and it can modify, repeal any parliament or tax law and it cannot be issued. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి మాత్రం ఇష్యూ చేయలేదు. సో వాద్వా అనేటోడు ఉంటాడు కేసు, బీహార్ 100 ఆర్డినెన్స్ ఇస్తాడు. సో పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్టికల్ 72. ఏ కేసెస్ అయినా ఆయన పార్డన్ చేయొచ్చు, కోర్ట్ మార్షల్ కేసు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో పార్డన్ అంటే ఏంటంటే యూఆర్ ఫ్రీ టు గో. కమ్యూటేషన్ అంటే మ్యూటేషన్, చేంజ్ ఆఫ్ పనిష్మెంట్. రెమిషన్ అంటే డిస్కౌంట్, 7 years ఉంటే ఇప్పుడు 5 years. రిస్పైట్ అంటే సో పాపం ప్రెగ్నెన్సీ ఉంది, ఫిజికల్ డిసబిలిటీ ఉందంటే కొంచెం సిగ్గు తగ్గిస్తారు. రిప్రైవ్ అంటే స్టే విధిస్తారు టెంపరీ. సో గవర్నర్కి 161, ప్రెసిడెంట్కి 72 పార్డనింగ్ పవర్స్. సో ప్రెసిడెంట్ కెన్ పార్డన్, ఈ కోర్టు కూడా ప్రెసిడెంట్ పార్డన్ చేయొచ్చు అండ్ రిసెంట్ ప్రెసిడెంట్ పార్డన్ చేయొచ్చు. సో సేమ్ గవర్నర్కి లేవు. అండ్ సర్టన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వీ నో వాట్ ఆర్ దోస్ ప్రిన్సిపల్స్. అండ్ ప్రెసిడెంట్కి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ మాత్రమే ఉంటాయి, ఎట్లాంటి పీఎంను అపాయింట్ చేయడం ఆర్ లోక్సభను డిస్మిస్ చేయడం, నో కాన్ఫిడెన్స్ మోషన్లో. సో ఇంపార్టెంట్ ఆర్టికల్ 61 ఇంపీచ్మెంట్, ఆర్టికల్ 71 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆర్టికల్ 74 there will be calm to aid and advise the president. ఓకే. సో గవర్నర్గా మనం ఎలక్ట్ చేయాలంటే మనకి మినిమం 35 years ఉండాలి, దట్స్ అ క్వాలిఫికేషన్. అండ్ ఆయన రిజిగ్నేషన్ ప్రెసిడెంట్కి ఇస్తాడు. అండ్ హీల్ రికమెండ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ టు ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ రూల్. సో he'll nominate 16 members of the legislative council and state high court endangered చేసే బిల్ ఖచ్చితంగా మనం ఇట్ షుడ్ గవర్నర్ రిజర్వ్ చేయాలి ఫర్. ఓకే. అండ్ ఈయనకు సంబంధించిన ఇంకా పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ ఏంటంటే అపాయింట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆఫ్టర్ కన్సల్టింగ్ హైకోర్ట్. ఓకే. అండ్ ఈయన కొంచెం డిస్క్రిషనరీ పవర్స్ ఎక్కువ ఉంటాయి ప్రెసిడెంట్ కంటే కూడా. సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్కి ఎటువంటి స్పెసిఫిక్ ప్రొసీజర్ అనేది లేదు, నన్ను ఎట్లా అపాయింట్ చేయాలి ఎట్లా. ఓకే. అండ్ జనరల్గా లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీని అనౌన్స్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మెజారిటీ పార్టీ టీడీపీ కాబట్టి చంద్రబాబు నాయుడు. అండ్ 1 month లోపు కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేసుకోవాలి. సో ఎవరినైనా చేయవచ్చు, బట్ 1 month లోపు కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేయాలి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆర్ ఎనీ పార్టీ. సో ఇఫ్ నాట్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, still they can be PM, but you're talking about PM not CM. సో 6 months లోపు లోక్సభ ఆర్ రాజ్యసభకి మెంబర్ లాగా అవ్వాలి. సో నేను కూడా ఈరోజు PM కావచ్చు, బట్ 6 months లోపు ఏదో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలి. ఓకే. సో రాజ్యసభ నుంచి వచ్చిన వాళ్ళు జనరల్గా తక్కువ ఉంటారు. అందులో ఇందిరా గౌడ ఒకరు, దేవే గౌడ ఒకరు, అండ్ మన్మోహన్ సింగ్ ఒకరు. ఓకే. నెక్స్ట్ ప్రెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటారు, బట్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఎంజాయ్స్ ద కాన్ఫిడెన్స్ అప్పటి వరకు ఉండొచ్చు. ఓకే. వన్స్ నరేంద్ర మోడీ డైస్ దెన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. ఓకే. అండ్ హీ ఈస్ ద చైర్ ఫర్ నీతి ఆయోగ్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అండ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఎక్సెట్రా. ఆర్టికల్ 74 says there should be a council of ministers with PM as head to advise president, and president acts with such advice. The council of CM is collectively responsible to Lok Sabha. ఓకే. అండ్ సీఎం లాగా పిఎం లాగా చేసిన వాళ్ళు మొరార్జీ దేశాయ్ ఒకరు, చరణ్ సింగ్ ఒకరు, విపి సింగ్ ఒకరు, పివిఎన్ఆర్, దేవేగౌడ అండ్ మోడీ. దే ఆల్ యాక్టెడ్ as పిఎం యాజ్ వెల్ as సీఎం. సో మార్లీ ఏమన్నాడంటే పిఎంని ఈజ్ ద ప్రైమస్ ఇంటర్ పరెస్, అంటే ఈజ్ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అన్నాడు. ఓకే. అండ్ విలియం హార్కోట్ ఏమన్నాడంటే ఇంటర్ స్టెల్లార్ లూనార్ మిరోస్. విలియం హార్కోట్ ఈ సెట్ దట్ చుక్కల్లో చంద్రుడు. అండ్ రామ్సే సెట్ పిఎం యాజ్ అ స్టీరింగ్ వీల్. ఓకే. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. సేమ్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రెండు సేమే, బట్ ఆర్టికల్ చేంజ్ అయితే ఇక్కడ 164 ఆర్టికల్, అక్కడ
74 ఆర్టికల్ అక్కడ అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్ యాజ్ పిఎం. పవర్స్ అన్నీ సేమ్ పిఎం లాగా ఉంటాయి. ఓకే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి అక్కడ పిఎం హెడ్ అయితే ఈయన మెంబర్ లాగా ఉంటాడు. ఓకే, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని 2 ఆర్టికల్స్ చెప్తాయి. ఆర్టికల్ 74, 75. వాట్ ఈస్ 74? దేర్ షెల్ బీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఒకటి, అండ్ 75 says కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ అడ్వైస్ ఆఫ్ పిఎం. ఓకే, 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కౌన్సిల్ ఆఫ్ సిఓఎం స్ట్రెంత్ అనేది 15% కంటే తక్కువ ఉండాలి స్ట్రెంత్ ఆఫ్ లోక్సభలో. సో లోక్సభ స్ట్రెంత్ ఒకవేళ 150 అయితే సిఓఎం స్ట్రెంత్ జస్ట్ 15 మాత్రమే ఉండాలి అట్లా. అండ్ సేమ్ అప్లైస్ టు అసెంబ్లీస్, బట్ అసెంబ్లీస్ మినిమం 12 members ఉండాలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో. ఓకే, అండ్ సేమ్ ఏదర్ ఎంపీ కాకుండా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకుండా మినిస్టర్ అవ్వచ్చు. బట్ 6 months లోక్సభకు రాజ్యసభకి మనం ఎలెక్ట్ అవ్వాలి, ఎలెక్టర్ నామినేట్. ఓకే, సో there is Article 88 which is every minister have the right to speak and take part in president of Lok Sabha and Rajya Sabha and joint sitting, but vote from his own house. ఓకే, అండ్ సిఓఎం వీళ్ళ నేచర్ ఆఫ్ దట్ మీన్స్ సెకండ్ టైం మాత్రం ఖచ్చితంగా బైండింగ్ ఉంటుంది. అంటే ఇటు పోయి మళ్ళీ అటు వస్తే మాత్రం ఖచ్చితంగా బైండింగ్ ఉంటుంది. ఓకే, అంటే ఆర్టికల్ 75 says they're collectively responsible to Lok Sabha. Collective responsible అంటే they swim together, sink together. Okay, suppose when Lok Sabha passes a no confidence motion, the including the Rajya Sabha members must resign. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ రిజైన్ చేయాలి. వాళ్ళు లోక్సభన రాజ్యసభన వస్తుంది. దాని పిఎం ఒక్కటి చేసినా చాలు, అందరూ డిసాల్వ్ అయిపోతారు కాబట్టి. ఓకే, అండ్ సీఎం కెన్ అడ్వైస్ ప్రెసిడెంట్ టు డిసాల్వ్ లోక్సభ ఎట్ టైమ్స్. అండ్ ఎవ్రీ మినిస్టర్ ఖచ్చితంగా వాళ్ళ క్యాబినెట్ డిసిషన్కి స్టాండ్ అయి ఉండాలి, లేకపోతే రిజైన్ చేయాలి. ఎగ్జాంపుల్ బిఆర్ అంబేద్కర్, సిడి దేశ్ముఖ్ వీళ్ళందరూ క్యాబినెట్ డిసిషన్స్ వచ్చాక వాళ్ళు వెళ్ళిపోయినారు. ఓకే, అండ్ నెక్స్ట్, కెన్ ప్రెసిడెంట్ రిమూవ్ ఎ మినిస్టర్ ఈవెన్ ఆఫ్టర్ సీఎం ఎంజాయ్స్ కాన్ఫిడెంట్? ఎస్. ఇన్ వాట్ కేస్? ఇన్ ఓన్లీ వెన్ పిఎం అడ్వైజెస్. అండ్ వీళ్ళకి ఎటువంటి లీగల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళు వేసే యాక్ట్స్ ద్వారా ఏమైనా కానివ్వండి వాళ్ళని మనం ఏం చేయలేం. ఓకే, సో ఇది సిఓఎం. సో ఈ సిఓఎంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో టాప్ 15 to 20 సెంట్రల్ మినిస్టర్స్ ఉంటారు. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ ఈ కేటగిరీలో వస్తారు. ఈ 15 to వీళ్ళని క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు. అండ్ నెక్స్ట్, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్. వీళ్ళేంటిది ఇండిపెండెంట్ మినిస్ట్రీస్. వీళ్ళకి ఇండిపెండెంట్ మినిస్ట్రీస్ ఇవ్వచ్చు, ఆర్ వీళ్ళని అటాచ్ చేయొచ్చు క్యాబినెట్కి. అంటే వీళ్ళ కింద పెట్టవచ్చు వీళ్ళని, ఆర్ వీళ్ళకి ఇండిపెండెన్స్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అంటారు. వీళ్ళకి డిప్యూటీ మినిస్టర్స్ అంటారు. ఇంకా అంటే వీళ్ళు ఎవరో ఒకరి కింద డిప్యూటీ చేస్తారు అంతే, వీళ్ళకి ఇండిపెండెంట్ మినిస్ట్రీస్ ఎవరు. అండ్ 4th పార్లమెంటరీ సెక్రటరీ. పార్లమెంట్ సెక్రటరీ ఇప్పుడు వాడతలేము, కానీ అఫీషియల్గా ఇంకా మనకి క్యాన్సిల్ కాలేదు. అండ్ లోపల కిచెన్ క్యాబినెట్ అని ఉంటుంది. కిచెన్ క్యాబినెట్ అంటే ఇప్పుడు మోడీ, అమిత్ షా ఇట్లాంటి 2-3 డిసిజన్ మేకర్స్ ఎవరు ఉంటారో వాళ్ళే ఎక్కువ డిసిజన్ తీసుకుంటారు, వాళ్ళని కిచెన్ క్యాబినెట్ అంటారు. ఓకే, అండ్ దేర్ క్యాబినెట్ కమిటీ 6 కాన్స్టిట్యూషనల్, ఇవి 8 క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి, అవి ఏమైనా అవసరం లేదు. అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సేమ్ ఆర్టికల్ 163, సేమ్ అక్కడంతా ఆర్టికల్ 74, ఇక్కడ ఆర్టికల్ 163. సో 91st కౌన్సిల్ అంటే స్ట్రెంత్ ఆఫ్ ద 12 ఉండాలి మినిమం, అండ్ మ్యాక్సిమం 15% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్, సో సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్. సో కొన్ని కమిటీస్ ఉంటాయి సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్కి. ఆర్క్ ఒకటి 1966, రాజమన్నార్ కమిటీ 1969, ఆర్క్ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, రాజమన్నార్ 1969, సర్కారీ కమిషన్ 1983, అండ్ పుంచే కమిషన్ 2007. సో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. ఇది పార్లమెంట్ మేక్స్ లాస్ ఆన్ స్టేట్ లిస్ట్. ఇది 240 నేషనల్ ఇంట్రెస్ట్, 249 నేషన్ గురించి, అండ్ 250 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి, 250 ఎమర్జెన్సీ ఆపరేషన్స్ గురించి, ఆపరేషన్ పోలో లాగా. అండ్ 252 స్టేట్స్ అడుగుతుంది మా స్టేట్స్లో లెజిస్లేషన్ ఏంటని. అండ్ అప్పుడు 253 థర్డ్ వరల్డ్ వార్ జరగకుండా మనం అయితే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ చేసుకున్నామో అవన్నీ వాటన్నిటికీ కోసం పార్లమెంట్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్ స్టేట్స్లో లాస్ చేయొచ్చు. 4 కేసెస్. అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే 258, 258A. 258 ఏమో సెంటర్ స్టేట్స్కి కొన్ని పవర్స్ ఇస్తుంది, అండ్ 258A ఏమో స్టేట్స్ కొన్ని ఫంక్షన్స్ సెంటర్కి ఇస్తుంది. అండ్ 260 అవుట్ సైడ్ టెరిటరీస్, వేరే టెరిటరీస్ అడ్మినిస్ట్రేషన్. అంటే సపోజ్ ఇప్పుడు లక్షద్వీప్ని మనం తీసుకుందాం అనుకుందాం వేరే కంట్రీ నుంచి, అట్లాంటి టెరిటరీస్. అండ్ రెవెన్యూస్ కొంతమంది 268, 269
అండ్ 269A. 268 ఏమో విచ్ ఆర్ లెవైడ్ బై యూనియన్. 269 ఏమో లెవైడ్ అండ్ కలెక్టెడ్ బై యూనియన్. 269A ఇంటర్ స్టేట్ ట్రేడ్కి సంబంధించింది. అండ్ 279A GST కౌన్సిల్కి సంబంధించింది. సో వాట్ ఈస్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే ఆర్టికల్ 263 ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, అండ్ దీనికి పిఎం చైర్. బట్ జోనల్ కౌన్సిల్కి మాత్రం పిఎం, యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటాడు. జోన్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకే, అందరు ఇంకా ఆల్ సీఎంస్, అడ్మినిస్ట్రేటర్స్, ఒకరు ప్రెసిడెంట్ రూల్ ఉంటే గవర్నర్స్ అందరు వస్తారు. అండ్ 6 క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. ఇందులో పిఎం వీళ్ళని నామినేట్ చేస్తాడు, ఇంక్లూడింగ్ హెచ్ఎం. ఓకే, ఇందులో కూడా సీఎంస్ ఉంటారు జోనల్ కౌన్సిల్స్లో. దీనికి గవర్నర్ నామినేట్ చేస్తారు, ఇంకెవరైనా కావాలంటే టూ మినిస్టర్స్ని. ఓకే, వెరీ ఇంపార్టెంట్ నేషనల్ ఎమర్జెన్సీ. హలో 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 క్రాంతి, వర్షిత్, ఎక్కడున్నావురా? డల్లాస్. చేసినావులే ఇక. ఏ నిజం రా, యూఎస్కి వచ్చినావా? ఇక్కడ డల్లాస్ పురం అని ఉంటుంది, ఇక్కడ అక్కడికి వచ్చి. ఏ జాబు చెప్పు. ఇండియాలో ఉన్నారు, యూఎస్ కిందకి వస్తా. ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. మొత్తం టీడీపీ గెలిచింది కదా, మీ టీడీపీ. ఏదో అట్లా. ఏంటిగా అంటే నెంబర్ ఉందా నాది? ఉందిరా. ఉండే టైం ఎంత అవుతుందిరా ఇక్కడ? 7 అవుతుంది. ఇంకా ఎట్లున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు, ఇంకా లేచినా మళ్ళీ పడుకున్నా. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నావా? ఎగ్జామ్ ఉంది రేపు, ఎల్లుండి సండే. యాక్చువల్ టెలిగ్రామ్ లో చూస్తుండే మనం చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసిన దాంట్లో ఆన్లైన్ ఉన్నట్టు కనిపిస్తే మెసేజ్ చేస్తుండే మొన్న. అయిపోయింది అరే నీది సెమ్? మాస్టర్స్ అయిపోయింది. ఎప్పుడైపోయింది? మొన్న మేకి, మే 22 రోజు కాన్వకేషన్ అయింది. ఇప్పుడు ఏంటి మరి? ఏంది అసలు? ఇంటికి వస్తావా మరి మధ్యలో అటైనా? ఇప్పుడు కష్టం లేరా, ఓపీటీ మీద ఉన్నా. ఓపీటీలో కొంచెం అంటే స్టూడెంట్ స్టేటస్ కాదు ఇప్పుడు, ఓపీటీ స్టేటస్లో ఉన్నా. సో కొద్దిగా రావని కుదరదు. ఒక ప్రాజెక్ట్ లేకుంటే ఆఫర్ లెటర్ సెట్ అయితే అప్పుడు వస్తుంది, రావచ్చు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏమైనా జాబ్ చేస్తున్నావా? జాబ్ ఇప్పుడు చేస్తలేను, రిజైన్ చేసినాం, మన చేసినాం. ఎక్కడ? ఇక్కడనే పిఓలాగా చేసినాం. గవర్నమెంట్ జాబా, ప్రైవేటా? గవర్నమెంట్. ఓకే, ఎక్కడ పోస్ట్ ఏంటి? అసిస్టెంట్ మేనేజర్ రా. బ్యాంకా? అప్పుడు ఒకసారి చేసినావు కదా, అది మానేసి మళ్ళీ ఇంకోటి పడుతున్నావా? మరి మంచిగా ఉన్నారా? ఏడుంటావు నువ్వు? డల్లాస్లోనా? కాదు, జెర్సీ. మాట్లాడుతున్నా? మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు. చాలా 6 months అవుతుంది మాట్లాడు. వచ్చిందా జాబ్? వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గ్రూప్స్ పట్టాయి కదరా. మా మొన్న 1 year నుంచి పోస్ట్పోన్ అయితేనే ఉన్నాయి. నమ్ముకోవద్దురా బాబు. మనం ఎప్పుడు రాసాం? అక్టోబర్లో రాసాం 2022. ఇప్పటి వరకు అసలు 2 years అవుతుంది.
అప్పటి నుంచి పోస్ట్ పోన్ ఎగ్జామ్ క్యాన్సల్ ఏదో ఒక రీజన్ చెప్పి మధ్యలో గవర్నమెంట్ పోయింది. మరి బ్యాంకే చేయాల్సి ఉండే కదా ఎందుకు కొన్ని రోజులు అంతే అది వచ్చేంత వరకు ఇంకా ఎందుకు 2 పడవల మీద కాళ్ళని వచ్చినాక అయిపోయింది కదా. అంటే ఎక్కడ ఏ జాబ్ అది ఏ బ్యాంక్? ఏది ఫస్ట్ చెన్నైలో చేసినారా? ఓకే చెన్నైలో చేసిన అదేనా ఇక తర్వాత ఏం చేయాలి? అది ఫస్ట్ చేసిన తర్వాత ఇక లోకల్లో ఒకటే చేసిన గవర్నమెంట్ బ్యాంక్. అంటే అది ఎగ్జామ్ రాసా ఎగ్జామ్ రాసే 2 ఎగ్జామ్ రాసా. ఎస్ఎస్సి కాదు, ఐపీపీఎస్. ఓకే ఓకే స్టేట్ ఐపీపీఎస్ సెంట్రల్ స్టేట్ మొత్తం ఉంటుంది. ఓకే. ఇంకా మన టచ్లో ఉన్నా మరి ఎవరితో అన్నా లేకుంటే అందరు కట్ట చచ్చుకోమంటే నితిశాంతనే ఉన్నా కొంచెం. అవి 6 months అంటున్నావు కదా. వంశీ మోహన్ వీళ్ళు ఎవరు మాట్లాడట్లే? వంశీ గారు ఉంటాడు టచ్లో, మోహన్ గారు లేడు కానీ. ఓకే. ఇక ఇండియాకి ఇప్పుడు రావా? ఇంకా 1-2 years పడుతుందా? నాకేం లేదురా వస్తా. ఏదో సెట్ 3 months కూడా రావచ్చు. మొన్న 3 months వచ్చిన సమ్మర్ హాలిడేస్కి ఇదే టైంలో. సెమ్ ఎన్నిరా? 2 years అయిపోయిందా మీది? 1 year 15 months రా కోర్స్. 1.5 year. ఉన్నారా ఎవరన్నా మన వాళ్ళు మన మీ దగ్గర? ఉన్నారు. విశాల్ ఆగలేదు. అవునా? విశాల్, సింధు, కౌశిక్ గారు అంటే మేము నలుగురం ఒక దగ్గర ఉంటాం ఇప్పుడు. కౌశిక్ గారు NY80 వాళ్ళు కూడా మొన్న అయిపోయింది. సింధు అంటే ఎవరు? సింధు పబ్బ అని ఉంటుంది, మన తెలుసు ఐడియా ఉందా? తెలియదు. మన కాలేజ్ ఐటీ. కౌశిక్ అంటే మన క్లాస్ వాడా? కౌశిక్ అంటే మన క్లాస్ వాడా? వాడే కౌశిక్. గుర్తులేదు. తెలుసు. అందరు అనుకుని పోయినరా ఒక్కనే వచ్చిందా? లేదు అనుకునే పోలే. నేను యాక్చువల్లీ నాకంటే 6 months ముందే వచ్చింది. 2022 అక్టోబర్లో వస్తే నేను అదే 2022 జనవరిలో వచ్చాను. మొన్న వేరే దగ్గర ఉండే. మొన్న వరకు రిలీజ్ అయిపోయింది. మళ్ళీ అందరం ఒకటి చూపించి వేరే సపరేట్ ఉంటుండే మా ఊళ్ళో. మొన్న జస్ట్ వేయించి కలిసి నువ్వు ఇక్కడ ఉంటున్నారా? నువ్వు ఇంతకుముందు హాస్టల్ లాంటి వాళ్ళు ఉంటున్నావా? మీ హాస్టల్ అంటే వాళ్ళు ఇట్లా హోల్ చేసి చేస్తే బ్రాంచ్ ఓపెన్ చేసింది. టచ్ ఉన్నారా ఎవరైనా? మోహన్ గారు టచ్ ఉన్నారా? లేరురా ఎవరు. మొన్ననే ఇట్లా నార్మల్ కాల్ చేసి ఉన్నారా చాలా రోజులు అయితే నార్మల్గా కాల్ చేసి ఉంటాం మోహన్ గారికి. అంతే. ఇప్పుడు నీకు చేస్తున్నా. నేను టెలిగ్రామ్ అసలు ఈ నెంబర్ నీ దగ్గర అంటే ఈ నెంబర్ అసలు నువ్వు వాడుతున్నా కూడా తెలియదు. రాండంగా కాల్ చేసిన. టెలిగ్రామ్ అయితే ఉంది.
వాట్సాప్ మరి ఏం తెలియదు కదా అంటే ఇక్కడ వాడుతున్నావు రేపు టీవీ కూడా లేదు. ఊరికే అట్లా ట్రై చేస్తే ఇంకా ఏం సంగతి? ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇంటికి వచ్చినారా ఇప్పుడు మాకు ఇక్కడనే పబ్లిక్ సెంటర్ మంచిగా దగ్గర. మంచిర్యాల. సండే సండే ఊరి కూడా ఉంది ఇంట్లోనే. ఓకే ఓకే. సండే రోజా? 3 days అవుండే అవును నేను కూడా విన్నా. పవన్ కళ్యాణ్ ఎట్లా కలిసి చూసుకున్నా పవన్ కళ్యాణ్ ఎట్లా కలిసి చూసుకున్నా 100%. సర్లే ఇంకా నేను జగన్ గెలుస్తాడేమో అనుకున్నా తెలుసా. ఎట్లా అనుకుంటావురా అట్లా? నువ్వు ఇక్కడ లేదు కదా, నీకు లేదు. అంటే నేను బాగా ఇంకా కానీ చూస్తాను. ఏంద్రా యూఎస్లోనే ఎక్కువ ఫాలో అవుతుంది అక్కడ మొత్తం యూఎస్ మొత్తం టీడీపీ ఇయ్యారా? వైసీపీ కూడా ఉంటుంది బాగా. ఏమని క్యాస్ట్ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. రెడ్డిస్ అనుకో వైసీపీకి చేస్తారు, అప్పుడు టీడీపీకి చేస్తారు. మొత్తం సెలబ్రిటీస్ ఉంటారు. గెలిచిందంటే ఇక వాడు ఒక ఛాన్స్ ఇచ్చిండు. వాడు మళ్ళీ సైకిల్ చేస్తే మళ్ళీ అసలుకే వాడు సైకిల్ వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు. హోమ్ మినిస్టర్ కావాలి, డీజీపీ కావిస్తాడు. దిక్కలేసి ఏదో ఇస్తారు, పెద్దదే ఇస్తారు, పెద్దదే ఇస్తారు రా. హోమ్ మినిస్టర్ ఇరిగేషన్ కావాలంట. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఏమో అరే వాళ్ళకి ఎక్కువ పడి పోతే అలయన్స్ అంటే అలయన్స్ ఉండడం లేదు కదా 5 years. మోడీ కూడా మెజారిటీ లేదు ఇప్పుడు సెంట్రల్లో. కష్టమే కొంచెం. వీడు పాలసీస్లో డిఫర్ అయితే ఒపీనియన్స్ ఫ్యూచర్ ఇప్పుడు కాకపోయినా 1-2 yearsలో 2014లో కూడా అంతే అయింది కదా. బయటకు వచ్చింది, ఫుల్ తెచ్చుకున్నారు. ఏమైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత డ్రామాలు. కాబట్టి టీడీపీకి 134 వచ్చినాయి కాబట్టి కొద్దిగా అంటే వాడు ఎవరి సపోర్ట్ అవసరం లేదు చెప్పాలంటే. ఏమన్నా 90 అట్లా ఉంటే భయపడుకోలేమో కానీ 134 అంటే గుడ్ మెజారిటీ కదా. సో వాడు పవన్ కళ్యాణ్ అంత చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. అంటే ఇప్పుడే కాదు, అది 1-2 years పడుతుంది. ఇప్పుడు బాగానే ఖర్చుంటారు కానీ చంద్రబాబు గురించి తెలిసిందే కదా. ఇక పవర్ ఇద్దరు విషయాలు. ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయిందా మొత్తం? ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు అంటే రివైజ్ చేస్తున్నా కొన్ని. ఇప్పుడు రాసినావా? చాలా రాయలేదు, ఏం రాయలేదు. మాక్ టెస్ట్ రాయలేదా? వేసిగా రావాలి. మాక్ టెస్ట్ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. యూపీఎస్సీ లాగా ఉంటుందా? ఎందుకంటే ఈ స్టేట్ కూడా అక్టోబర్ ఇచ్చిన విషయం నా పేపర్ అక్కడ యూపీఎస్సీ లెవెల్ ఇచ్చి 150 క్వశ్చన్స్ కదా. అవును, 80 మార్కింగ్ ఏం లేదు కదా. ఎన్ని పోస్టులకి ఇప్పుడు ఎగ్జామ్? 600 దగ్గర 570. గ్రూప్ 1 570 పోస్టా? అంటే లాస్ట్ టైం కూడా అంతే ఉంటారా? పెంచిండ్రు కొంచెం, 70 పెంచిండ్రు. డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ 50 ఉన్నారు, డిఎస్పీ 100. లాస్ట్ టైం క్వాలిఫై అయిపోయినా రాష్ట్రంలో? లాస్ట్ టైం రాలేదు కదా 3 సార్లు.
అక్టోబర్ ఒక్కసారి వచ్చింది ఒక్కసారి అయినా తర్వాత రాలేదు. ఓకే, మళ్ళీ ఎగ్జామ్ పెడతామా? ఒక్కసారి మాది సెకండ్ టైం ఎక్కువ వచ్చినాయి, అప్పుడు రిజల్ట్ రాలేదు. ఓకే, అప్పుడు క్యాన్సిల్ అయింది. అదే. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే మెయిన్స్ ఉంటుందా డైరెక్ట్ ఇంటర్వ్యూ? మీన్స్ అక్టోబర్లో. మెయిన్స్ ఉంటుందా? ప్రాక్టీస్ చేస్తున్నా ఆన్సర్ రైటింగ్ కూడా మరి? ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఫిలిమ్స్ ఇంకా చదవలేదు. ఫిలిమ్సే కొంచెం ఇది కదా, ఇది కదా, దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది కదా, అంటే వస్తాయి మ్యాథ్స్ మ్యాథ్స్, ఉంటుంది కరెక్టే. మ్యాథ్స్, పాలిటీ, కొన్ని మేజర్ టచ్ పాయింట్స్ కొన్ని రివైజ్ చేస్తున్నాను. పాయింట్ ఈజీగా పెడతావు, 85 పెట్టచ్చు. అందుకే ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా కరెంట్ అఫైర్స్ కొంచెం చూసుకో. ఎకనామిక్స్ అంత కాంపిటీషన్ లేదు. ఎకనామిక్స్ ఫిలిమ్స్ వైజ్ వెరైటీ అడుగుతున్నాను, ఎక్కువ స్టాట్స్ అట్లా అడుగుతున్నారు. కొన్ని కాన్సన్ట్రేషన్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, స్కోరింగ్ కాన్సన్ట్రేషన్. ఇంకా మ్యాథ్స్ ఉంటుంది, 35 మార్కులు సరిపోతాయి. ఇంకో 25 ఫ్లోట్లో కాకుండా క్వాలిఫై అవుతుంది ఎవ్రీడే. క్వాలిఫై అంటే చాలా మంది రాస్తారు కాబట్టి ఫిలిమ్స్ స్ట్రెయిన్ తెచ్చుకుంటారు. కొంత కాన్సన్ట్రేషన్ చేయలేదు ఫిలిమ్స్ మీద. నీకు తక్కువనే వస్తుంది అయిపోతుంది కదా, రిజర్వేషన్ ఉంది కదా. తక్కువ అంటే ఇంకా అంతే 80 వరకు, మినిమం 80 రావాలి కదా. అదే మొన్న గ్రూప్ 50/80. గ్రూప్ 4 గ్రూప్ 4 మొన్న రాసిన మంచి వచ్చింది. ఓకే, సెట్ క్వాలిఫై. క్వాలిఫై 130 ర్యాంక్ వచ్చింది. ఏది వస్తుంది పోస్ట్ సూపర్ అంటే? ఇది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయిన్ కాను, కానీ జస్ట్ అట్లా ఎట్లుంటుంది తెలియదు కదా, కాబట్టి ప్రాక్టీస్ కోసం రాసిన చూస్తాను. నెక్స్ట్ ఒకటే ఎగ్జామా? ఒకటే ఎగ్జామ్లో మీరే మంచిగా రాసేసి ఎగ్జామ్స్ వస్తే పెడతాడు కదా స్మూత్గా, ఏం రాదు. ఏ స్కూల్లో పెట్టుకున్నాను సార్. పెట్టి మళ్ళీ ఎగ్జామ్ చేసి అట్లా ఏముండదు సార్. అయిపోవాలి.